కృష్ణాలో ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమా. రెండు రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా కృష్ణా వాటర్ బోర్డు సమస్యను పరిష్కరిస్తుందన్నారు. ఈ నెల 5వ తేదీన బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం జరిగే అవకాశం ఉందన్నారు దేవినేని ఉమా. ఉన్న కొద్దిపాటి నీటిని ఏ విధంగా ఏ ప్రాంతానికి ఎట్లా ఇవ్వాలనేది కేఆర్ఎంబి 5వ తారీఖు సమావేశంలో ఇటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఈ నెల రోజులు కూడా మనం ప్రజలను కాపాడుకోవాలి. అవన్నీ కూడా కేఆర్ఎంబి సమస్య పరిష్కారం చేయమని మా అధికారులు వాళ్ళ అధికారులు కేఆర్ఎంబిని కోరారు. తప్పకుండా ఈ కొద్దిపాటి నీరు, ఎందుకంటే 504 అడుగుల్లో నాగార్జున సాగర్లో ఉంది, శ్రీశైలంలో 785 అడుగు ఉంది. మళ్ళీ మనం జూన్ 2వ వారం మొదటి వారంలో కానీ వర్షాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ నెల రోజులు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉన్న నీటిని పొదుపుగా జాగ్రత్తగా రెండు రాష్ట్రాలు వాడుకోవాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల మీద ఉంది. ప్లస్ కేఆర్ఎంబి కూడా ఈ సమస్యకి 5వ తారీఖు పరిష్కారం చూపి సమస్యను పరిష్కారం చేస్తుంది.